టెక్నాలజీ తెలుగు బుక్ ఛానల్కి స్వాగతం. మనకు జావా స్క్రిప్ట్లో ఫస్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్స్ అనమాట. వేరియబుల్స్ అనేది ఎలా డిఫైన్ చేస్తాం, ఒక వాల్యూ అనేది ఎలా వేరియబుల్ అనేది డిఫైన్ చేస్తాం, దాంట్లో మనకు వేరియబుల్ టైప్స్ ఏముంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్గా వచ్చేసి వేర్ అనే వేరియబుల్ గురించి అయితే తెలుసుకుందాం. వేర్ అంటే ఇదేంటంటే జావా స్క్రిప్ట్ యొక్క కీవర్డ్ అనమాట. వేర్ అనేది ఈ కీవర్డ్కి మనం ఏదైనా ఒక నేమ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ అని ఇచ్చాను. ఈ టెక్స్ట్ అని ఇచ్చి ఇక్కడ నేను స్ట్రింగ్ వాల్యూ అనేది ఇస్తున్నాను, ఒక వాల్యూ ఇచ్చాను. నేను జావా స్క్రిప్ట్ అనే ఒక స్ట్రింగ్ అంటే ఇది టెక్స్ట్ అనమాట. ఈ టెక్స్ట్ అనేది ఒక వేరియబుల్ని వాడి నేను ఈ టెక్స్ట్ అనే వేరియబుల్ లోపలికి స్టోర్ చేస్తున్నా. ఏంటి? ఈ జావా స్క్రిప్ట్ అనే వాల్యూని. ఇది ఎలా స్టోర్ చేసుకుంటుంటే ఇప్పుడు మనం కన్సోల్ చేసి చూసినట్లయితే ఫస్ట్గా టెక్స్ట్ అంటే టెక్స్ట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది మనకు చూపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం దీన్ని డిబగ్ చేసి చూద్దాం. టర్మినల్లోకి వెళ్ళి టర్మినల్ నుంచి న్యూ టర్మినల్ నుండి నోడ్ ఇక్కడ చూడండి, జావా స్క్రిప్ట్ అనేది ప్రింట్ అయింది మనకి. ఇప్పుడు అంటే ఈ వేరియబుల్ మనం ఏదైనా ఒక వేరియబుల్ని డిఫైన్ చేయాలనుకున్నప్పుడు వేర్ అనే కీవర్డ్ వాడి డిఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ టెక్స్ట్ అనే కాదు, వేరే ఏ అని తీసుకొని నెంబర్ ఇచ్చాను ఇలా. అప్పుడు నాకేంటంటే ఈ వేరియబుల్ లోపల ఈ 10 అనేది స్టోర్ అవుతుంది అనమాట. అందుకు వేరియబుల్ అనేది వాడతాం. చూడండి, ఇప్పుడు మనం వేరియబుల్ లోపల ఏముందనేది చూద్దాం. 10 అనేది స్టోర్ అయింది. అలాగే మనకు ES6లో మనకు 2 వేరియబుల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ES6లో ఒకటి లెట్, ఇంకొకటి కాన్స్ట్. ఇది ES6లో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ES6లో లెట్ అనే వేరియబుల్ ఒకటి, కాన్స్ట్ అనే వేరియబుల్, ఈ 2 వేరియబుల్స్. మరి ఈ వేర్ అనేది వేరియబుల్ ఎందుకు వాడతాం? ఈ కాన్స్ట్ ఇవి అంటే వీటి ఏంటంటే స్కోప్ అనేది మెయింటైన్ చేయడం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వేర్ అనేది ఏంటంటే దాంట్లో ఒక వేరియబుల్ని డిఫైన్ చేసినప్పుడు అది గ్లోబల్గా వాడుకోవడానికి యూజ్ అవుతుంది. మరి లెట్, కాన్స్ట్ ఏంటంటే ఇది లోకల్ స్కోప్ అనమాట. లోకల్ స్కోప్ వాడడం కోసం మనం యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు వేర్ అని ఒక నేను వేరియబుల్ డిఫైన్ చేశాను కదా, సేమ్ అలాగే లెట్ అనేది డిఫైన్ చేస్తాను. లెట్లో కూడా టెక్స్ట్ 1 అని తీసుకున్నా. హలో వరల్డ్ అని రాశాను. ఈ టెక్స్ట్ 1 అనేది మనకి ఎలా డిఫైన్ అవుతుందంటే సేమ్ ఇప్పుడు మనకు అక్కడ ఈ వేర్ కీవర్డ్ వాడి ఎలా అయితే చేసామో ఇక్కడ గ్లోబల్కి వచ్చేసరికి సేమ్. కానీ దీనికి డిఫరెంట్ ఏంటంటే వేర్కి లెట్కి వేర్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఇదే వేరియబుల్ని రిపీటెడ్గా రాయొచ్చు ఎనీ టైమ్స్. నేను 4 టైమ్స్ డూప్లికేట్గా రాశాను టెక్స్ట్ అనేది. కానీ ఇక్కడ చూడండి, లెట్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఒకసారి డిఫైన్ చేసిన వేరియబుల్ని ఇంకోసారి డిఫైన్ చేస్తే ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఫస్ట్ డిఫరెన్స్ లెట్కి వేర్కి. ఇంకొకటి ఏంటంటే
లోకల్ స్కోప్ అని అన్నాం కదా, మన లోకల్ స్కోప్ అంటే వేరియబుల్ ఏంటంటే మనం ఏదైనా ఒక తర్వాత క్లాసులలో నేను క్లియర్గా చెప్తాను. ఇది లెట్ అన్నమాట. లెట్ అనేది ఇది ఒక వేరియబుల్. మనకి ఇంకొకటి ఏముంటుందంటే కాన్స్ట్. కాన్స్ట్ వచ్చేసి కాన్స్ట్ వేరియబుల్ ఏంటంటే మరి దీనికి డిఫరెంట్ ఏంటి? వేర్కి, లెట్కి, కాన్స్ట్కి 3 వేరియబుల్సే, కానీ ఎందుకు వాడుతున్నాం? లెట్ అనేది మనకు ఒక డిఫరెంట్ అయితే చూసాం. ఏంటంటే ఒక వేరియబుల్ అనేది మనకు వేర్లో యూజ్ చేసినప్పుడు డూప్లికేటెడ్గా కూడా సేమ్ నేమ్ తోటి క్రియేట్ చేసాం. కానీ లెట్కి వచ్చేసరికి ఏమైంది? మనకు సేమ్ డూప్లికేటెడ్గా అనేది యాక్సెప్ట్ చేసలేదు. మరి కాన్స్ట్లో డిఫరెంట్ ఏంటంటే నేను ఇప్పుడు టెస్ట్ ఫైల్ అని జస్ట్ డిఫైన్ చేశాను. కాన్స్ట్కి ఏంటంటే మనం కాన్స్ట్ అనేది ఒకసారి వేరియబుల్ డిఫైన్ చేసి వాల్యూ అనేది అసైన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏంటంటే రీఅసైన్ చేయలేం. ఇప్పుడు నేను ఇది మాడిఫై చేయాలనుకుంటున్నా, నెంబర్ తీసేసి 20 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నాకేంటి? ట్వంటీ అనే వాల్యూ ఇచ్చాను. చూడండి, ఇప్పుడు నాకు ఎర్రర్ త్రో చేసింది. ఏంటంటే ఒకసారి వాల్యూ డిఫైన్ చేసిన తర్వాత, అసైన్ చేసిన తర్వాత మాడిఫై అనేది జరగదు కాన్స్ట్లో. అంటే కాన్స్ట్ అనేది కాన్స్టెంట్ అనమాట. మనం కాన్స్టెంట్ కోసమే కాన్స్ట్ అనేది వాడతాం. మరి ఇక్కడ వస్తుందా అంటే ఇక్కడ మాడిఫై చేయొచ్చు. చూడండి, ఏ ఈక్వల్ టు నేను 30 మెన్షన్ చేశాను. అలాగే ఇప్పుడు నేను text1 అనేది లెట్ తీసుకున్నా కదా, text1 నేను ఒక 1000 అనే వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, 3 వాల్యూ చూడండి, ఫస్ట్ వన్ అనేది 30 వాల్యూ వచ్చింది, అంటే వేర్లో మాడిఫై అయ్యింది. సెకండ్ లెట్లో కూడా మాడిఫై అయింది. ఇదేంటంటే గ్లోబల్ వేరియబుల్లోనే చెప్పేది. ఓన్లీ టెక్స్ట్ అనేది ఏంటంటే కాన్స్ట్లో మనం ఎప్పుడైతే వేరియబుల్ని డిఫైన్ చేస్తామో అది మాడిఫై చేయడం అనేది పాసిబుల్ అవ్వదు అనమాట. అందుకోసం మనం కాన్స్ట్ అనేది వాడతాం. ఇప్పుడు